హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్తో మీ ముందుకు వస్తున్నాం సార్. 7 మెంబర్స్ కూర్చునే వెహికల్ ఈరోజు మీకు తీసుకొని వస్తున్నామండి. మోడల్ ప్రకారంగా ఆ వెహికల్ ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్లోనే ఈరోజు మీకు ఆ వెహికల్ చూపిస్తున్నాం సార్. ఆ వెహికల్ ఏంటంటే మహీంద్రా XUV 500. ఆ వెహికల్ గురించి మీకు వీడియోలోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు చెప్తాను సార్. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను, లైక్ చేయమని అడుగుతున్నాను, షేర్ చేయమని అడుగుతున్నాను సార్. మీకు ఒకసారి వీడియోలోకి వెళ్దాం సార్. మీకు 2019 మహీంద్రా XUV 500. ఈ మహీంద్రా XUV 500లో సార్ W4 అనే వేరియంట్ దగ్గర నుంచి W11 అనే వేరియంట్ వరకు వేరియంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వేరియంట్ వచ్చేసరికి W7 అంటే మిడిల్ వేరియంట్ కింద వస్తుంది సార్. ఈ వెహికల్ అయితే మనకి 2019 నుంచి ఈ రోజు వరకు షోరూమ్ ట్రాకే మెయింటైన్ చేశారండి. పెరల్ వైట్ అంటారు సార్ దీన్ని. ఈ వెహికల్ వచ్చేసరికి 1,10,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే లైవ్లో ఉంది. టైర్లు అయితే కనుక 2 టైర్లు యావరేజ్గా ఉన్నాయి, 2 టైర్లు 50% బటన్తో ఉంది. ఈ వెహికల్ అయితే కనుక సూపర్ కండిషన్గా ఉంది అని మాత్రం చెప్పట్లేదు సార్. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా మీకు చూపిస్తానండి. ఫ్రంట్ బానెట్ దగ్గర చిన్న డెంట్, ఇలాంటి డెంట్లు బండికి ఒక 3 చోట్ల 4 చోట్ల ఉన్నాయి సార్. అంతమించి వర్క్ ఏం లేదు సార్. ఇంజన్ బీడింగ్ కానివ్వండి, ఇంజన్ రన్నింగ్ కానివ్వండి, వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి సార్ వెనక బంపర్ వరకు మీరు చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఈ ఫ్రంట్ బంపర్ దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ వెల్డింగ్ పడుతుంది సార్. ఈ బానెట్ మీద ఒక చిన్న చొట్ట ఒకటి ఉంది సార్. ఫ్రంట్ ఈ 2 చేసుకోవాలి సార్. మీరు ఇటు సైడ్ బాడీ లైన్ చూసుకున్నట్లయితే ఆ టైర్స్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్సే వస్తాయండి. కంపెనీ నుంచి ఈ వెహికల్కి అలై వీల్స్ రావు సార్. ఈ కస్టమర్ వేపించుకున్న అలై వీల్సే. అవుట్ సైడ్ బాడీ మిర్రర్స్ కానివ్వండి, బాడీ హ్యాండిల్స్ కానివ్వండి మీరు చూడొచ్చు. ఫుట్ రెస్ట్తో సహా వస్తుంది సార్ ఈ వెహికల్. మీరు వెహికల్ అయితే కనుక ఈ డోర్ దగ్గర ఒక చిన్న గీత ఉంది సార్. మీరు ఇంటీరియర్ చూసినట్లయితే మనకి డ్రైవర్ డోర్ దగ్గర నుంచి సార్ 4 డోర్లు పవర్ విండోస్, మిర్రర్ ఆపరేటెడ్ స్విచెస్ బటన్స్ ఈ డ్రైవర్ డోర్ దగ్గర నుంచి మొదలవుతుంది సార్. మీరు అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మీరు ఈ స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ స్టీరింగ్ సార్. ఈ స్టీరింగ్లోనే మనకి వాల్యూమ్ కంట్రోల్స్ కానీ, ఈ అడ్జస్టబుల్ కంట్రోల్స్ కానీ ఈ స్టీరింగ్లో మనకి అందుబాటులో వస్తుంది. ఈ వెహికల్ రీడింగ్ మీరు చూసుకున్నట్లయితే 1,10,000 కిలోమీటర్లు మీరు చూడొచ్చండి. 1,10,474 కిలోమీటర్లు తిరిగింది సార్. అలాగే మీరు ఇంటీరియర్లోకి వెళ్తే కనుక టచ్ ప్లేయర్ వస్తుంది సార్. ఇన్బిల్ట్ కంపెనీ నుంచే కనుక టచ్ ప్లేయర్ వస్తుంది సార్. అదేవిధంగా ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది సార్. ఈ వెహికల్ వచ్చేసరికి పుష్ స్టార్ట్ బటన్ బండి అండి. కీతో స్టార్ట్ చేసే వెహికల్ అయితే కాదు, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది సార్. ఈ వెహికల్ ABS విత్ EBDతో కలిగిన బండి సార్. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్తో కనుక ఈ వెహికల్ అనేది అందుబాటులో వస్తుంది. బ్లాక్ ఇంటీరియర్తో రూఫ్ వచ్చేసరికి క్రీమ్ వస్తుంది సార్. ఈ డాష్ బోర్డ్ ఏరియా మొత్తం బ్లాక్లో వస్తుంది సార్. ఈ విధంగా డ్రైవర్ సీట్ కూడా మనకి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. మన కీలోనే రిమోట్ సెంటర్ లాకింగ్ అనేది ఆప్షన్ ఉన్న ఫీచర్ అని చెప్తున్నాను సార్. మీకు అలాగే సెకండ్ రో చూసుకున్నట్లయితే మనకి లార్జెస్ట్ అని చెప్తారు సార్. ఈ రోలో చాలా లెగ్ స్పేస్ అండి. 3 కాదు 4 కూర్చున్న నలుగురికి సరిపడా లెగ్ స్పేస్తో ఈ రో అనేది మనకి అమర్చడం జరిగింది సార్. అలాగే మీరు ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సార్. సీట్ కవర్లతో సహా ఈ వెహికల్ అయితే కనుక డిజైన్ చేయబడి ఉంది. వెహికల్ అయితే కనుక నలగలేదు సార్. అంటే పెద్దగా వాడిన బండి అయితే కాదు అని చెప్తున్నాను సార్. నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే ఒక్కసారి రండి సార్, వెహికల్ చూడండి, నచ్చితేనే మీరు ప్రైస్ బార్గెన్ చేయమని అడుగుతున్నాను. మీరు వేరియంట్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ అయి ఉంటుంది సార్, చూడొచ్చు. W7 అండి, XUV 500 అనే వేరియంట్. ఈ వేరియంట్కే మనకి డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్తో కలిగిన బండి. ఈ సేఫ్టీ ఫీచర్ కింద ఈ యొక్క బ్యాక్ గార్డ్ అనేది
బంపర్ గార్డ్ వేయించుకున్నారు సార్. మీరు బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఈ రేర్ సీట్స్ మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. 5గురు ప్రయాణం చేసినప్పుడు ఈ 2 మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు సార్. మీకు 7గురు కూర్చునే విధానం మీరు చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక ఈ గట్టి బండిల్లో ఇదొక బండి అని చెప్పుకునే బండ్లలో ఇదొక వెహికల్ అని చెప్పొచ్చండి. అంటే మహీంద్రా వెహికల్స్ వాడుతున్న కస్టమర్లకైతే కనుక పూర్తి అవగాహనతో ఉంటారని చెప్తున్నాను. ఈ వెహికల్ కూడా మీకు లోన్ వస్తుందంటే కనుక ఈ వెహికల్ కూడా మీకు లోన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది 2019 మోడల్ సార్. ఈ వెహికల్ మనం సేల్ ప్రైస్ చెప్పడం కూడా 9 లక్షలు చెప్తున్నాం సార్. నెగోషియబుల్ ప్రైస్. ట్రైల్ వేయండి, నచ్చితే మాట్లాడదాం. లోన్ ఎంతవరకు వస్తుందంటే కనుక ఆల్మోస్ట్ 7 నుంచి 8 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ₹1,00,000 డౌన్ పేమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువైపు మీరు బాడీ లైన్ కూడా చూసుకోవచ్చు సార్. బ్యాక్ బంపర్ దగ్గర నుంచి ఫ్రంట్ బంపర్ వరకు మీరు చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. నీట్గా మెయింటైన్ చేశారు కస్టమరు. ఈ కస్టమర్ కూడా మనకి విజయవాడ కస్టమరేనండి. ఈ కస్టమర్ దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి సార్. ఒక వెహికల్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారు. అందులో ఈ బండి 2019 XUV 500 W7 అనే వేరియంట్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. నా చుట్టుపక్కల ఎవరైనా సరే ఒకసారి రండి సార్, చూడండి, ట్రైల్ వేయండి. నచ్చితే మీరు ప్రైస్ బార్గెన్ చేయండి సార్. 9 లక్షల బడ్జెట్లో ఈ వెహికల్ మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా సార్? ఈ వెహికల్కి లోన్ వస్తుందంటే కనుక 7 లక్షల నుంచి 8 లక్షల వరకు వస్తుంది మీ సిబిల్ స్కోర్ని బట్టి. మీకు ఫైనాన్స్కి వెళ్దామంటే మీ పాను, ఆధారు, ఫోన్ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి సార్. హాఫ్ అన్ అవర్లో మీకు సిబిల్ స్కోర్ ఎలా ఉందని చెప్తాను. దాని ప్రకారంగా మీరు లోన్ అనేది చూస్ చేసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చెప్పాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 85 పైసల వడ్డీతో 5 సంవత్సరాల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా సార్? 1,00,000కి 2,400 నుంచి 2,500 వరకు ఈఎంఐ పడే అవకాశం ఉంది 5 సంవత్సరాలకు గాను. ఓకేనండి? బిజినెస్ పీపుల్ అయినా సరే, అగ్రికల్చర్ పీపుల్ అయినా సరే, ఎక్కడన్నా ఎంప్లాయ్ అయినా సరే మీకు లోన్ చేయించే అవకాశం నాకుంది. ఏమీ లేదు, నా దగ్గర ప్రాపర్టీ ఉందంటే ప్రాపర్టీ మీద కూడా లోన్ చేయించే అవకాశం ఉంది. ఓకేనా సార్? 9 లక్షల బడ్జెట్లో 2019 XUV 500 W7 ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సార్. కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఓకేనా సార్? ఇప్పటి వరకు మేము చేస్తున్న వర్క్స్ మీకు చెప్పాము, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను సార్. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉన్నట్లయితే ఆ వెహికల్ తీసుకునే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి లోన్ చేయించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించే అవకాశం కూడా ఉంది. మీరు ఇన్సూరెన్స్ చూస్ చేసుకున్నట్లయితే బంపర్ టు బంపర్ నిల్ డిప్ ఇన్సూరెన్స్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇన్సూరెన్స్ ఉంటేనే మనకి సంవత్సరంలో అన్లిమిటెడ్గా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో కూడా మీరు బంపర్ టు బంపర్ అంటే రిటర్న్ టు ఇన్వాయిస్ వచ్చేలా చూసుకోండి, కీ ప్రొడక్షన్ వచ్చేలా చూసుకోండి, ఇంజన్ ప్రొడక్షన్ వచ్చేలా చూసుకోండి సార్. ఓకేనా సార్? ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్ ఇస్తున్నాను సార్, కాల్ చేయండి సార్, మెసేజ్ అన్నా చేయొచ్చు. మీకేదన్నా ఇంత బడ్జెట్‌లో నాకు వెహికల్ కావాలి అని చెప్పన్నా కూడా చెప్పండి సార్. అదే వెహికల్ బడ్జెట్‌తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఓకేనా అండి? మళ్ళీ మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. ఓకేనా? థ్యాంక్ యూ.